సుకుమార్ గారు అప్పుడు కాస్ట్ చేశారు కదా మిమ్మల్ని మంచి రోల్లో. మ్మ్. తర్వాత పుష్పాలో మీరు లేకపోవడం కొంచెం ఆశ్చర్యమే. ఆశ్చర్యం ఏంటి, పిలిపించారండి. పుష్పకి పిలిపించారు. ఇక్కడి నుంచి అర్జెంటుగా మహేష్ తీసుకురండి అని చెప్పంటే మార్నింగ్ 6 o'clock కార్లో బయలుదేరాము. 4 o'clock ఇప్పుడు కాకినాడ చేరాము. కాకినాడకి రెస్ట్ తీసుకోమన్నారు. నెక్స్ట్ డే సాయంత్రం షూటింగ్ అన్నారు. నెక్స్ట్ డే సాయంత్రం మేకప్ వేసి మురుగన్ వేషానికి ఆయన నన్ను అనుకున్నాడు. ఆయన ఆహా, అదే అనుకుని నన్ను షిప్ కూడా ఎక్కమన్నారు. షిప్ కూడా ఎక్కిన 5 నిమిషాల్లోనే ఆయనకి ఏదో ఫీలింగు. అప్పటికి ఓపెన్ చేసి చూస్తున్నా, ఓపెన్ రిలీజ్ కూడా అయిపోయింది. మహేష్ గారు మీరు కిందకు వచ్చాడు అన్నాడు. ఆయన కిందకు వచ్చిన తర్వాత మీరేమనుకోవద్దు వెళ్ళిపోండి అన్నారు. నేను తెల్లమొహం వేసా. వెళ్ళిపోమంటారు సార్ అన్న. నేను ఏదో మిమ్మల్ని వాడుదామని చెప్పి అనుకున్నా, కానీ ఇక్కడ నేను మ్యాజిక్ చేయటా కూడా ఏం లేదండి. అతను హీరో వేరే చోటుకు వస్తాడు, మళ్ళీ ఆడేది తమిళం దగ్గరికి చిన్న బేరసారాలు 2-3 చిన్న డైలాగులు ఉంటాయి. క్యారెక్టర్ ఎక్స్పోజర్ ఉండదు, నేను చేయటానికి ఏమైనా ఉండదు. మీరు వాడుకుందామన్నా కానీ మీరు మంచి వేషం చేస్తున్నారు కదా, మీరు ఏమనుకో వెళ్ళిపోయినా. చిన్న వేషం అయిపోతుంది మీకని ఫీల్ అయ్యి ఫీల్ అయితే చాలాసేపు ఫీల్ అయ్యాడంట. పక్కన డ్రాగన్ మాస్టర్ ఉన్నారు, ఆయనతో కూడా ఆయన మీరు డిసప్పాయింట్ అయ్యారా? అయ్యాను. బట్ ఆయన చిన్న వేషమైంది దీనికని గౌరవించాడు అనేది చాలా ఆనందపడ్డా. ఆ దృష్టిలో నేను చాలా పెద్ద యాక్టర్ అనమాట, ఒక వాల్యుబుల్ యాక్టర్ అనే విషయం నాకు రుజువైంది.